బాగుంది సార్. 1 రూపీ అంటే మామూలు కాదు ఇది. కానీ వీళ్ళకి సేవ చేసినందుకు చాలా గొప్ప చెప్పుకోవచ్చు. దేవుడే ఇది, ఇప్పుడు మన దేవుడే ఇచ్చిన ఆహారం అనుకుంటాము. ఫుడ్ మనం బతకాలంటే తినడానికే కదా, మనం తిని బతికి చేసి ఏ పని చేసుకున్న వాళ్ళు ఆయన మామూలుగా గరీబ్ వాళ్ళు ఉంటారు కదా, ఆ గరీబ్ వాళ్ళు కూడా, నేను కూడా ఒక గరీబ్ వాళ్ళనే తింటున్నా. చాలా బాగుంది అన్నము. మరి వెరీ వెరీ గుడ్. చాలా ఫుడ్ కూడా మంచిగా ఉంది, హెల్తీ ఫుడ్ చాలా బాగుంది సార్. ఇటువంటి స్కీములు చాలా రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు డైజెషన్, ఇప్పుడు మామూలుగా షుగర్ పేషెంట్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా హెల్తీ ఫుడ్ ఇది. చాలా బాగుంది, చాలా సూపర్ ఉన్నది సార్. ఇవాళ ఉప్మా టైపు. నేను ఫస్ట్ టైం సార్, చాలా నేను ఇదే చూసి 1 రూపీ అని చూసి నేను తింటున్నా. చాలా బాగుంది సార్. చాలా మందికి చెప్తాను, నేను మొత్తం పబ్లిసిటీ చేస్తాను. ఇక్కడ ఉండేది మొత్తం గరీబ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళ గురించి నన్ను కనీసం నేను చెక్ చేస్తున్నాను సార్. తింటున్నా బాగుంది. నేను ఆర్టిస్ట్, కమర్షియల్ ఆర్టిస్ట్, నోవా ఆర్ట్స్ ఇక్కడనే ఉంది నాది షాపు. నా పిల్లల గురించి నేను తింటున్నా ఇక్కడ, వాళ్ళ గురించి ఇది చాలా బాగుంది. నమస్తే. ఎట్లా ఉంది ఫుడ్? ఎలా ఉంది? మంచిగా ఉంది సార్. 1 రూపాయికి లాస్ ఏం లేదు. 1 రూపాయికి ఏమొస్తుంది ఫుడ్? ఎలా ఇస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది? ఇక మాకు దొరుకుతుంది, ఆటో డ్రైవర్లకు అన్నం దొరుకుతుంది. ఆటో దొరుకుతారా? ఎప్పటి నుంచి తింటారు ఇక్కడ? రోజు వచ్చి తింటాం సార్. ఎప్పటి నుంచి? ఒక 2 నెలల నుంచి తింటున్నా. ఇక అలవాటు అయిపోయింది. ఇక రూపాయి భోజనం తినాలి, మంచి స్కూల్ పిల్లలు తీసుకొని వెళ్తాయి. ఇక 1 రూపాయలు ఏమొస్తుంది? ఏం రాదు. మా కడుపు నిండుతుంది 1 రూపాయల. టేస్ట్ ఎట్లా ఉంది? మంచిగా ఉంది, మంచిగా ఉంది. పప్పుతోని అన్నము మంచిగా ఉంది. డ్రైవర్లు వస్తూ ఉంటారా? వస్తూనే ఉంటారు, వచ్చి తినేసి వెళ్ళిపోతారు స్కూల్ కాడికి. 1 రూపాయలు ఏం రాదు సార్. ఇవాళ రేపు కడుపు నిండుతుందా మరి? సరిపోకపోతే ఇంకో ప్లేట్ కూడా వాళ్ళు ఎక్కువ భోజనం కూడా చేస్తారు. బాగుంది. ఇలాంటివి పెట్టాలనుకుంటున్నారా? ఇట్లాంటివి పెడితే మంచిది సార్. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తింటాడు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా 5 రూపాయల భోజనం పెట్టింది కదా, అది కూరతోని అన్నీ పప్పు, కర్రీ, మామిడికాయ పచ్చడి అన్నీ పెడతారు. టేస్ట్ ఉంటుందా? అది కూడా టేస్ట్ ఉంటుంది. ఇది ఇక 2 రూపాయలలో 2 ప్లేట్లు తిన్నామనుకో మాకు అయిపోతుంది సంతోషం. హాయ్ బ్రో. ఎట్లా ఉంది ఫుడ్? బాగానే ఉందన్న. ఏం పని చేస్తావు? చాయ్ బండి మీద పని చేస్తా. చాయ్ బండి మీద. ఓకే. ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు తిరిగి? నెల నుంచి. నెల నుంచి డైలీ తింటావా? ఇక్కడ డైలీ తింటా. ఎట్లా ఫుడ్? ఎట్లా ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఈరోజు ఏం పెట్టారు? పప్పు అన్నం, సాంబార్. బాగుందా? బాగానే ఉంది. ఇక గరీబ్లో గీరే తింటారు ఇక. సో 1 రూపాయికే భోజనం పెడతారు కదా, సో మళ్ళీ మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మంచిగా అనిపిస్తుంది. 1 రూపాయలు అంటాను. ఏమనుకున్నావు? 1 రూపాయి భోజనం పెడుతుందా, ఎట్లా ఉంటుంది అనుకున్నావా? వాళ్ళు మంచిగా ఉండేది అనుకున్నా, ఇప్పుడైతే మంచిగానే ఉంది. 1 రూపాయి అన్నం అయితే మంచిగా ఉంది. మరి ఏం చెప్తాను ఫ్రెండ్స్కి కానీ వేరే వాళ్ళకి ఏం చెప్తావు? 1 రూపాయి అన్నం తింటున్నా అంట. ఫుడ్ మంచిగా ఉంది. ఎప్పటి నుంచి తింటున్నావు? ఎప్పటి నుంచి తింటావు? ఇప్పటి నుంచి తింటున్నా. ఇవన్నీ వచ్చావా? ఎట్లా ఉంది? 1 రూపాయికి భోజనం నీకు ఇవ్వడం ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. టేస్ట్ ఎలా ఉంది? మంచిగా ఉంది. ఏం చెప్తావు? బయట ఫ్రెండ్స్కి ఏమైనా చెప్తావా? షేర్ చేసుకుంటావా? చెప్తా. 1 రూపాయికి ఏమొస్తుంది షాప్కి వెళ్తే? చాక్లెట్. ఫుడ్ దొరుకుతుంది కదా, మనకి ఎట్లా ఉంది? చాక్లెట్ దొరికేదానికి ఫుడ్ దొరుకుతుంది కదా, ఎట్లా ఫీల్ అవుతుంది? వాళ్ళకి ఏం చెప్తావు? చెప్పండి. మంచిగా ఉంది.